నమస్తే, మనతో పాటు ఆర్టీసీ రిమోట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈరోజు మంత్రి గారిని కలిసినట్టున్నారు కదా, ఏమని మాట్లాడారు? వాళ్ళు సానుకూలంగా స్పందించారా? ఏమైంది? ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు మా రిమోట్ ఎంప్లాయీస్కు మళ్ళీ తిరిగి వాళ్ళు పునర్నియామకం చేయడంలో సార్తో మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందిస్తే ఇప్పుడు సార్కు ఏం చెప్పినామంటే, సార్ ఇప్పుడు ఇది 3 మెన్ కమిటీ ఫార్మేషన్ చేసి దానికి జీవో తీసుకొచ్చి దాదాపుగా 5 నెలలు దాటింది. ఇప్పుడు ప్రతిరోజు ఒక 40 మంది 42 మంది చొప్పున కౌన్సిలింగ్ కూడా చేశారు ప్రజావాన్లో. మరి ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది సార్. మరి వాళ్ళకు ఇంకా ఎన్ని రోజులు దీన్ని పెండింగ్ పెడతారు? తొందరగా 2 రోజుల 3 రోజుల్లో మాకు ఉద్యోగులకు వచ్చేటట్టు చేయాలి సార్ అని చెప్పని నేను, నాతో పాటు మా కార్మికులు కొంతమందిని ఇవాళ మినిస్టర్స్ క్వార్టర్స్లో పొన్నం ప్రభాకర్ అన్న మంత్రి గారిని కలవడం జరిగింది. ఆ సార్ కూడా మాతోని దాదాపు ఒక 5 నిమిషాలు మాట్లాడి, ఓకే, అది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ రిమోట్ ఎంప్లాయీస్ను మళ్ళీ తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలనేటువంటిది ఒక 3 మెన్ కమిటీ వేసి దానికి జీవో పాస్ చేయనటువంటిది రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైము. నేను మీ గురించి దీన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఉద్యోగంలో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి సారు స్పష్టమైన హామీ ఇచ్చిండు. అంటే మంత్రి గారికి మీ ఇష్యూస్ అని తెలుసా? అంటే చిన్న చిన్న ఇష్యూస్తో ఒక 1 రూపీ టికెట్ అట్లా టికెట్ మర్చిపోయినని చెప్పేసి అలా దాంట్లో వాళ్ళు చాలామంది రిమూవ్ అయ్యారు. సో అలాంటి ఇష్యూలు అన్నీ తెలుసా అసలు? అయితే మంత్రి గారికి ఏంటంటే, ఈ అధికారులు ఏ విధంగా ఉద్యోగం నుంచి తొలగించి మళ్ళీ వాళ్ళని అప్పీల్లో కూడా రాకుండా చేశారనేటువంటి విషయాలు, ఈ చిన్న చిన్న విషయాలు మంత్రి గారికి తెలియదు. ఎందుకు తెలియదంటే, మంత్రి గారికి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ డిపో మేనలు కానీ లేకపోతే రివ్యూ మీటింగ్లో వీళ్ళు ఎవరు చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే, ఇప్పుడు ఈ పోయిన ఉద్యోగులు తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈ ఉద్యమాన్ని దాదాపుగా సంవత్సరం కింద స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా సీఎం గారు, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి సార్కు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇటు ప్రజావానికి, తర్వాత సెక్రటేరియట్కు, తర్వాత ఎండి ఆఫీస్కు, అటు ఫిర్జాదిగూడల తీన్మర్మలన్ ఆఫీస్కు, మళ్ళీ ఇక్కడ మన తొలి వెలుగు రఘు గారి దగ్గరికి చాలాసార్లు మేము అప్రోచ్ అయినాము. దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్నిసార్లు మేము తిరిగిన దానిలో ఈ ఆర్టీసీ మేనేజ్మెంట్కు గవర్నమెంట్ వీళ్ళు ఎందుకు ఈ విధంగా తిరుగుతుండే, దీన్ని ఏదోటి దాన్ని కన్సిడర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటు మన సంబంధిత రవాణా శాఖ మంత్రివర్యులు, తర్వాత ఈ ముఖ్యమంత్రి గారి చొరవతోని వాళ్ళు ఏదో ఇన్సిస్ట్ చేస్తే, వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ మేనేజ్మెంటు 2 సార్లు ఒకటి అప్పీల్ మేళా అనడం జరిగింది. అప్పీల్ మేళాలో అది నవంబరు 2 నుంచి నవంబర్ 5 దాకా ఒక అప్పీల్ మేళా, తర్వాత ఈ ఫిబ్రవరి 18 నుంచి 20 దాకా ఒక అప్పీల్ మేళాని వేసి, ఆ అప్పీల్ మేళాలో చాలామందిని వాళ్ళు కన్సిడర్ చేశారు. ఏకంగా వరంగల్ ఉన్నటువంటి ఆర్ఎం గారు, విజయభాన్ అనేటువంటి ఆర్ఎం గారు ఒకటే రోజైనా 26 మందికి ఇది ఫస్ట్ మరియు లాస్ట్, మీరు ఇలాంటి మళ్ళీసారి చేస్తే మేము ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి వాళ్ళు ఆ వరంగల్ ఆర్ఎం గారు రిజిస్టర్ చేశారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అప్పీల్ మేళల్లో వీళ్ళు మిస్ అయినటువంటి కండక్టర్ ఏదైతే వాళ్ళు ఫ్రాడ్ చేసినారని అనుకుంటారో, వాళ్ళు ఫ్రాడ్, నేను ఫ్రాడ్ అన్నాను. వాళ్ళు 1200, 1100 రూపాయల టికెట్లను కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసి అప్పీల్లో వీళ్ళని రీఇన్స్టేట్మెంట్ చేసిండ్రు. మరి ఇవాళ ఇప్పుడు ప్రజావాణి దగ్గర ఉన్నటువంటి పెండింగ్ కేసులల్లో అన్నీ 30 రూపాయలు 40 రూపాయలు అటువంటి కేసులు కూడా ఇక్కడ ప్రజావాణి దగ్గర, దివ్య మేడం గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే, ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు దాన్ని ఎంతో ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళకు ఉద్యోగాలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఒక 3 మెన్ కమిటీ వేసి దాన్ని వీళ్ళని ఉద్యోగంలో తీసుకోవాలనేటువంటి నానుడితో వాళ్ళు చేస్తే, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జనార్ సారు, ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ 3 మెన్ కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబరు ఈ దివ్య మేడం గారు దాన్ని పెద్దదాన్ని భూతద్దంలో పెట్టి చూసి దానికి లేని పొంది ఒకటి తయారు చేసి వాళ్ళకు కౌన్సిలింగు అది ఇదని చెప్పి రోజుల తరబడి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మరి వాళ్ళ నేను సజ్జనార్ సార్కు అడిగేది ఏంటంటే, సార్ మరి అక్కడ అప్పీల్లో వాళ్ళు 1200, 1300, తర్వాత 1000 రూపాయలు 800 రూపాయల టికెట్ కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళు ఉద్యోగం ఎక్కించారు. సార్ మరి మీరు ఇక్కడ ఈ 25 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలు మీరు దీన్ని ఎన్ని రోజులు ఇది ఒక కౌన్సిలింగ్ అనే పేరుతో మీరు దీన్ని కాలయాపన చేస్తారు అనేటువంటిది ఒకటి. రెండవది,
ఈ కాలయాపనలో ఇక ఉద్యోగాలు వస్తాయో రావో అని చెప్పి తిరిగి దాదాపు ఏంటంటే ఒక 15-16 మంది వాళ్ళు అసలు బాసిండ్రు. తర్వాత ఇదే క్రమంలో ఒక దాదాపు 10-12 మంది రిటైర్మెంట్ అయిపోయారు. కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే ఈరోజు మేము మన రవాణా శాఖ మంత్రి వారిని కలిసి ఈ విధంగా నష్టం జరుగుతుంది సార్, దీన్ని ఎందుకంటే మీరు గవర్నమెంట్ను మీరు ఎంతో ఛాలెంజ్ తీసుకొని నడిపిస్తున్నారు కాబట్టి మాకు ఎక్స్క్యూజ్ చేయాలి సార్, మాకు మీరు ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పి మేము చెప్తే మంత్రి గారు ఏంటంటే 100% సారు సానుకూలంగా స్పందించారు. కానీ అదే ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో సజ్జనార్ సార్ కానీ దివ్య మేడం గారి వాళ్ళు కనీసం మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఒక క్షణం అవుతలేరు. మీరు కార్మికుల సమస్యలు ఇని మాట్లాడినప్పుడు మీరెందుకు ఆ పోస్టర్లో మీరు ఉండడము? మీరు ఆ పోస్టర్లకి పోతే వేరే వాళ్ళు వచ్చి మరి వేరే వాళ్ళన్న మా బాధని వింటారు కదా అనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ నాది. ఇక తర్వాత వీళ్ళు తప్పు చేశారు అని అంటే అసలు ఏం తప్పు చేశారు? ఇది ఇప్పుడు ప్రతి వానికి ఏంటంటే మన భారతదేశంలో ఉరిశిక్ష పడ్డటువంటి ఖైదీకి కూడా లాస్ట్ ఒక కోరిక ఉంటుంది, కోర్టు అడుగుతుంది, నీవు చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పో దాన్ని తీస్తామని చెప్పంటే అక్కడ చనిపోయేటువంటి ఒక ఖైదీకి కూడా వాళ్ళు లాస్ట్ అవకాశం ఇచ్చారు. మరి మేము ఆర్టీసీ సంస్థ ఇవాళ అభివృద్ధి పథంలో నడుస్తుందంటే మేము దానికోసం చాలా కష్టపడ్డాం. ఒకరు 15 ఏళ్ళు, ఒకరు 20 ఏళ్ళు, ఒకరు 25 ఏళ్ళు, మేము 30 ఏళ్ళు పనిచేసాం. మేము 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు మాకు ఒక్కసారి ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పి ఒక్కసారి మీరు ఎక్స్క్యూజ్ చేసి ఉన్న పలంగా ఒక్కరోజు ఉద్యోగం ఎక్కడానికి ప్రాబ్లం ఏంటిది అనేటువంటిది నా యొక్క క్వశ్చన్. దీనికి నేనేమంటున్నా అంటే సజ్జనార్ సార్ది అతను ఐపీఎస్ చదివాడు, దివ్య మేడం గారు ఐఏఎస్ చదివారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఏంటంటే ఆ సార్ ఐపీఎస్ ఆఫీసరు, ఈ మేడం ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఒక ఎడ్యుకేషన్ చేస్తే గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తే మనం వీళ్ళకు బెండ్ అయ్యి మనం వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంది అనేటువంటి ఒక వీళ్ళకు మేమేంది మా కింద వీళ్ళేంది అనేటువంటి ఒక సోకాళ్ళతోని మమ్మల్ని అనవసరంగా ఏంటంటే ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తర్వాత మేము ఒకవేళ మమ్మల్ని ఆర్టీసీలకు శాశ్వతంగా తొలగించేటువంటి అధికారం కనుక ప్రభుత్వానికే ఉన్నప్పుడు, మీ ప్రభుత్వ అధికారులకు ఉన్నప్పుడు మరి మేము తిరిగి కోర్టుకు పోతే కోర్టు మాకెందుకు ఉద్యోగం ఇస్తుంది? మళ్ళా ఒక నిబంధన రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్లో ఒక చట్టం అనేటువంటి ఉంది, ఏమని వీళ్ళని శాశ్వతంగా ఉద్యోగాలు. మరి అటువంటి చట్టం ఉన్నప్పుడు కోర్టు ఎందుకు మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నది? ఇవాళ చూడండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలామంది, ఎంతోమంది, మీరు రెవెన్యూ విభాగానికి కోండి, మీరు ఇంకా లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కోండి, పంచాయతీరాజ్ కోండి, ఇరిగేషన్ కోండి, లేకపోతే ఇంకా డిపార్ట్మెంట్ కోండి, వాళ్ళు ఎన్నో కేసులలో వాళ్ళు కరప్షన్ ప్రాక్టీస్లా వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టబడితే వాళ్ళు ప్రిజన్కి అయినరు, జైలుకి అయినరు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి కూడా మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళినరా లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టినరా మళ్ళీ వాళ్ళు తిరిగి 6 నెలలు 7 నెలల మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అంటే సార్ మరి సజ్జనా సార్ మేమైతే ఎవరు ప్రిజన్ కోలేదు కదా, మేము జైలు కోలేదు కదా, మేము ఇక్కడ పట్టుబడలేదు కదా. మేము సంస్థకు ఎన్నో రోజులు కష్టపడి మేము పనిచేసిన దానికి మా ఇంత చిన్న వాళ్ళ మీద పెద్ద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ పగ అనేటువంటిది ఈ సజ్జనార్ సార్కు అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నేను ఈ రకంగా తెలియజేస్తున్నా. దాని ప్రకారం రెండోది ఏంటంటే ఈ 3 మెన్ కమిటీని బేస్ చేసుకొని మీరు ఒకటి లిస్ట్ అనేది 491 మందిని వీళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒకటి జీవో ఇచ్చింది. ఆ జీవోలో 491 మందిలో నేను కూడా ఉన్నాను. ఇవాళ మీరేం చేశారు? మీరు వ్యక్తిగతంగా నా మీద ఇండివిజువల్గా ఈ దుగ్గు రాజేందర్ అని నా యొక్క పేరును ఒక్కసారి 4 సార్లు మీరు నోట్ల నమ్ముకుంటా ఈ దుగ్గు రాజేందర్ దీనికి రానియద్దని చెప్పి ఆ లిస్ట్లో నా పేరున్నా కూడా నన్ను కౌన్సిలింగ్ ఉపయోగం చేయకుండా అడ్డుకున్నారు. మరి నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మీరు ఏమంటున్నారంటే చైర్మన్కి అప్పీల్ పెట్టుకోవాలని చెప్పంటారు. అసలు ఆర్టీసీ చైర్మన్ ఉన్నారు సార్? మీరే కదా వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇవాళ చైర్మన్ అనేటైనా గత 2-3 ఏళ్ళ నుంచి చైర్మనే లేరు. మరి చైర్మన్ లేనప్పుడు దాన్ని ఏం చేయాలి, ఏం కథ అనేటువంటిది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. మీరు సజ్జనార్ సార్, మీరు ఎందుకంటే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, నేను మీకు అప్పీల్ పెట్టాను, మీరు అప్పీల్ నా యొక్క మీ రిజెక్ట్ చేశాను, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలా? అది ఉండాలి కదా, మీరు కింద రాయాలి కదా, నీ యొక్క అప్పీల్ రిజెక్ట్ అవుతున్న 2 నెలల్లో మీరు ఫలానా చోటుకి అప్పీల్ పెట్టుకోవాలని ఉండాలి. నేను రవాణా శాఖ మంత్రి గారికి పోనా లేకపోతే చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర పోవాలనేది ఏదో ఒకటి రాయాలి కదా సార్. అంటే ఇక్కడ ఏంటంటే
గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ ఆర్టీసీని మొత్తం దీన్ని లేకుండా చేసి ఈ ఆర్టీసీ ఆస్తులను మొత్తం ఒక కబ్జా పెట్టాలనే ఒక ఉద్దేశంతో దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ సజ్జనార్ సార్ను ఇవాళ ఆర్టీసీలకు ఎండీగా పంపిస్తే ఆ సజ్జనార్ సారు మా మీద పడి మమ్మల్ని ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నాడు. మొన్న సమ్మెకు మా కార్మికులంతా ఒక నోటీస్ ఇచ్చి మొన్న 7th నుంచి సమ్మెకి వెళ్ళిపోతాను. సపోజ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక లేక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నట్టయితే ఖచ్చితంగా సమ్మెలకు కుదురు, బస్సులు బంద్ అవుతుండే. బస్సులు బంద్ అయితే అసలు బస్సులు ఏంది, ఆర్టీసీ అనేటువంటిది ఏంది, అది సామాన్య ప్రజలకు అదొక రవాణా విభాగం, అదొక రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్. ఇవాళ బస్సులు బంద్ అయ్యే స్ట్రైకులకు పోతే ఈ ఎండీ గారు చర్చలు జరపరు, వర్కర్లు ఉడికి రా. ఇవాళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం అని చెప్పి రవాణా శాఖ మంత్రి గారికి మీ విధంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ ఏంటంటే ఇనిషియేటివ్ దాన్ని తీసుకొని మీ సమస్యలు ఏదైతున్నాయో నేను పరిష్కరిస్తా, నన్ను నమ్మండి అని చెప్పి ఆ మంత్రి గారు అతని వెంబడి మళ్ళీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉండి దీన్ని మీరు సమ్మెకు పోవద్దని చెప్పి వాళ్ళు ఏదో ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఇవాళ సమ్మెను రీకాల్ చేయించారు. అదేవిధంగా సమ్మెను మీరు ఏ విధంగా అయితే రీకాల్ చేయించారో సార్, మా ఉద్యోగాలు కూడా 2-3 రోజుల్లో మేము సర్వీసులకు వచ్చాడు ఏంటి సార్ అని చెప్పి సార్కి ఏంటంటే మంత్రి గారికి చెప్పడం జరిగింది. దీనిలో ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఎండి సార్ కానీ లేకపోతే ఇప్పుడు సెర్ఫ్ సిఇఓ ఎవరైతే దివ్య మేడం గారు ఉన్నారో ఆ దివ్య మేడం గారే ఇవాళ ప్రజావానికి నోడల్ ఆఫీసర్. ప్రభుత్వ పరంగా మాకు ఏదైతే లాభం జరగాలని ఒక ప్రభుత్వం ఒక ఆలోచిస్తుంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎందుకంటే మీరు చేసే పనులతోని ప్రభుత్వం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలన అనేటువంటిది సరిగా లేస్తలేరు అనేటువంటి ఇవాళ ఆర్టీసీ కుటుంబాలు ఒక 45-40 వేల మంది కార్మికులు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తే వాళ్ళందరి కుటుంబాలు ఏంటంటే చాలామంది ఈ రిమోట్ అయినటువంటి ఎంప్లాయీ ఒక 400-500 మంది వారానికి ఒకసారి ప్రజాభవన్కు, ఎండి ఆఫీస్కు, తర్వాత ఈ సెక్రటరీకు తిరిగి తంగైపోతున్నారు. దయచేసి ఇప్పుడు ఎండి సార్ కానీ ఈ దివ్య మేడం కానీ దయచేసి మీరు దీన్ని ఇంకా సాగదీయకుండా ఎప్పుడు అడిగినా కూడా దివ్య మేడం గారు ఏమంటున్నారంటే దాదాపు ఈ కమిటీ వేసినటువంటి 2 రోజుల నుంచి ఎప్పుడు మేడం గారు చెప్తారు అయిపోయింది, నేను సంతకం పెట్టించిన 3 రోజులు 4 రోజులు 3 రోజులు 4 రోజులు ప్రతిసారి అడిగినప్పుడల్లా 3 రోజులు. ఏం చేస్తున్నారు మేడం అసలు మీరు ఇప్పుడు ఇంతమంది దందే కలిసి మీరు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేస్తారా? అయిపోయింది మీ స్కూటీతో మీ కౌన్సిలింగ్తో ఏమవుతుంది? ఒక డ్రైవర్ని తిరిగి ఉద్యోగం ఎక్కడానికి దీనికి ఇంత టైం పడుతుందా? కాబట్టి దయచేసి దివ్య మేడం గారు కానీ సజ్జనార్ సార్ కానీ మీరు ప్రభుత్వం ఏదైతే మాకు వాళ్ళు మానవీయత కోణంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే దయచేసి మీరు దాన్ని తూట్లపడవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి నేను మంత్రి గారి దగ్గరికి వచ్చి నేను ఎలక్ట్రానిక్ మీడియా విభాగంతో మాట్లాడుతున్నా. దయచేసి ఈ 2 లేకపోతే 3 రోజుల్లో ఆ తీసుకున్నటువంటి కౌన్సిలింగ్ ఎంతమందికి చేశారో వాళ్ళని అప్పీల్లో వెంటనే వాళ్ళకు నౌకర్లు ఇవ్వండి. తర్వాత మాలాంటి ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ అప్పీల్ ఎక్కడన్నటువంటి చైర్మన్లో లేకపోయింది. చైర్మన్ గారు లేకపోతే అది ఎక్కడికి రవాణా శాఖ మంత్రి గారు అప్రూవల్ తీసుకుంటారా, లేకపోతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారా? ఇవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఇందు మూలంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.